హలో నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్రీనివాస్ వ్లాగ్స్. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసంలో ఒకటి. ఈ మాసం ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ మధ్య ఉంటుంది. ఈ మాసంలో విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, శివుడు, విష్ణువు వీళ్ళని పూజలు చేసే పద్ధతి అనేక ప్రాంతాల్లో ప్రాచీనంగా ఉంది. ఇది నిజంగా చాలా పవిత్రమైన సమయం. కార్తీక మాసంలో దైవ పూజలు పాటు ప్రత్యేకమైన విశేషాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో వ్రతాలు చేయడం, దీపాలు వెలిగించడం, దేవి లక్ష్మీ అవతారమైన తులసి పూజ చేయడం చాలా ముఖ్యం. ఇది ఇలా చేసి దైవానుగ్రహంతో పాటు మనశ్శాంతిని కూడా పొందగలం. సో నిన్న సోమవారం దగ్గరలో ఉన్న శివాలయానికి కుటుంబంతో సహా వెళ్ళి దీపాలు వెలిగించి పూజలు చేశాము. 365 ఒత్తులు వెలిగించాము. దీపంలో 5 రకాల ఆయిల్ మిక్స్ ఉంటుంది. లైక్ నువ్వుల నూనె, నెయ్యి, కొబ్బరి నూనె, ఆవు నూనె, రేగుపల్లి నూనె, ఇవన్నీ మిక్స్ ఉంటుంది. స్టార్టింగ్లో బియ్యపు పిండితో ముగ్గు వేసాము. దాంతోపాటు పూలు, పళ్ళు, ఆకు, ప్రసాదం అంతా నీట్గా డిజైన్ చేసి మధ్యలో కార్తీక దీపంతో పాటు ఉసిరికాయ మీద ఒత్తులు పెట్టి వెలిగించాము. అబ్బో ఇంత తెలుసా వీడికి అనుకోద్దండి. ఇదంతా మా అక్క ఇచ్చిన సలహా పాటించామంటే. ఇలా అమ్మా నాన్నతో పాటు మా భార్యతో శివాలయానికి వెళ్ళి కార్తీక దీపాలు వెలిగించి పూజా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఆనందం మాత్రమే కాదు, చాలా తృప్తిగా మరియు మనశ్శాంతిగా కూడా అనిపించింది. ఇలా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయానికి వెళ్ళడం, దేవుని సేవించడం వర్ణించలేనిది. ఇలాంటి రోజుల్లో మనసు శుద్ధిగా అవుతుంది. మన జీవితంలో కొత్త ఆశలు, ఆశీస్సులు రావడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది కేవలం మా కుటుంబ పూజా విధానాలు మాత్రమే కాదు, మీరు మీ కుటుంబంతో కలిసి ఈ పవిత్ర మాసాన్ని పూర్ణంగా అనుభవించాలి. కార్తీక మాసం ఆధ్యాత్మిక శక్తులు, దైవభక్తితో పాటు కొత్త ఆశలు, ఆకాంక్షలు, సుఖాలు, శాంతులు, ప్రేమలు, అనుబంధాలు ఇలా ఎన్నో మన జీవితాల్లో కొత్తగా తీసుకొస్తాయి. ఈరోజు దీపదానం, లైక్ లైట్నింగ్ ల్యాంప్స్, కార్తీక సోమవార వ్రతం, ఫాస్టింగ్ ఆన్ మండేస్ అండ్ విజిటింగ్ హోలీ టెంపుల్స్ ఇలాంటివి చాలా చేస్తాము. నాట్ ఓన్లీ లైట్నింగ్ ద ల్యాంప్స్, we are lightening our lives. Like we believe bring prosperity, happiness and spiritual progress in this month of Kartika Masam. Actually ఈ మంత్ నవంబర్ 15th కార్తీక పౌర్ణమి రోజు మా అక్కతో పాటు బల్లార్లో ఉన్న కుమారస్వామి టెంపుల్కి వెళ్ళాను అనమాట. ఈ విజువల్స్ అదే. అక్కడికి వెళ్ళి కార్తీక దీపాలు వెలిగించాము. ఆ రోజు పౌర్ణమి అవడం వల్ల చాలామంది వచ్చారు. చాలామంది సెలబ్రేట్ చేశారన్నమాట కార్తీక పౌర్ణమిని కుమారస్వామి టెంపుల్లో. సో వాళ్ళతో పాటు మేము కూడా మంచిగా సెలబ్రేట్ చేశాము. మీరు కూడా మీ కుటుంబంతో కలిసి దేవాలయానికి వెళ్ళండి, భగవంతుని ఆరాధించండి. ఈ కార్తీక మాసం మీకు ఆనందం, శాంతి మరియు సుఖంతో పాటు అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు తెస్తుందని ఆశిస్తున్నాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. టు మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.